ప్రేక్షకులకు నమస్కారం అండి. నా పేరు ఆంజనేయరాజు. ఒక ట్రెడిషనల్ హీలర్ని నేను. మన ప్రేక్షకులకి మనం క్లాసులుగా కండక్ట్ చేసి అనేక రకాల మూలికల గురించి, అనేక రహస్యాలు, తాళపత్ర గ్రంథాల్లో అయితే కొన్ని రహస్యాలు ఉన్నాయో అవి కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకు అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మన ప్రకృతి ఏదైతే ఉందో అది వాడుకోవడం వల్ల ప్రతి చిన్నదానికి హాస్పిటల్స్కి పరిగెత్తక్కర్లేకుండా ఎక్కడో అడవిలో ఉంటారు, పల్లెటూరులో ఉంటారు, వాళ్ళు వెళ్ళాలన్నా శ్రమ, డబ్బు ఖర్చు, ఒక రోజంతా టైం వేస్ట్. అలాంటివి కాకుండా పూర్వకాలం మన పెరట్లో ఉన్నాయి, మన ఇంటి చుట్టుపక్కల ఉన్నాయి, మన పొలాల్లో ఉన్నాయి, మన పక్క అడవి ఉంటే అడవిలో ఉన్నాయి. ఈ నాలెడ్జ్ ఏదైతే ఉందో మనకి అది చాలామందికి తెలిసి ఉండేదండి. ప్రతి ఊళ్ళో ఒక 10-15 మంది ఉండేవారు ఇలాంటి వాళ్ళు. చిన్న చిన్న చిట్కాలు అనమాట. ఏదో ఉందంటే టక్కుమని ఏదో ఒకటి చెప్పేవారు, అది తీసుకొని తగ్గిపోతుందని. నిజంగా తగ్గిపోయి ఆ విధమైన జ్ఞానాన్ని మనం కోల్పోయాం. ఆ శాస్త్రం ఎంతో కొంత బతికించాలని నేను నాకు సాధ్యమైనంత వరకు ఒక ప్రయత్నం చేస్తున్నానండి. ఆముదం మొక్క ఎక్కడ పడితే అక్కడ ఉంది, అందరికీ తెలుసు. పూర్వకాలం ఆముదం అనేదే ఒక అమృతంలాగా మనం ప్రతి సంవత్సరం 2-3 సార్లు తీసుకునేవాళ్ళం. ఎంత అద్భుతమైన మూలిక అంటే అందులో పసుపు రంగు, నలుపు రంగు, తెలుపు రంగు 3 రకాలు ఉంటాయి. నలుపు అంటే నల్లగా ఉండదు, నీలం కలర్లో ఉంటుంది. ఎరుపు కూడా ఉంటుందండి, 4 రకాలు. ఎర్ర ఆముదం, నల్ల ఆముదం, పచ్చ ఆముదం, తెల్ల ఆముదం. ఇందులో మళ్ళీ ఈ 4 జాతుల్లో చిట్ట ఆముదం, పెద్ద ఆముదం 2 రకాలు ఉంటాయి. చిన్న మొక్కలు అన్నమాట, ఇంత హైట్ ఉంటాయి. ఏ వృక్షమో లేని చోట ఆముదం చెట్టే మహావృక్షం అని నవ్వుతా చెప్తూ ఉంటారు. కానీ ఆముదం చెట్టు కూడా 15-20 అడుగులు, 18 అడుగులు అవుతుందండి. వదిలేస్తే ఇంత లావున అవుతుంది. ఆ కాయలు అలా కాస్తూనే ఉంటుంది. దీని వేరు కానీ, దీని తాట కానీ, దీని గింజ కానీ, దీని పచ్చికాయ కానీ, ఎండుకాయ కానీ, ఆకు, పువ్వు అన్నీ కూడా ఒక అద్భుతమైన మూలికలండి. ప్రతి దాన్ని కూడా మనం మూలికగా వాడుకోవచ్చు. ఇవాళ పిల్లలు ఇరిటేషన్ తోటి, అంటే స్థిమితం లేకుండా, కోపంతో, చిరాకుతోటి అనేక రకాలుగా ప్రవర్తిస్తున్నారు. పూర్వం ఏం చేసేవాళ్ళు అంటేనండి, శిశువు పుట్టిన వెంటనే ఇక్కడ స్కాల్ప్ దగ్గర హోల్ కింద ఉంటుంది, బొర్రు పల్స్గా ఉండి అక్కడ గుండి కొట్టుకున్నట్టుగా పల్స్ ఇలా కనపడుతూ ఉంటుంది మనకి శిశువుకి. అంటే చాలా సన్నని లేరు పొర అనేది ఉంటుందన్నమాట. స్కాల్ప్ పూర్తిగా ఏర్పడదు, ఆ ఎముక అనేది పూర్తిగా మూసుకుపోదు. ఆ తర్వాత సంవత్సరానికో 2 సంవత్సరాలకు మూసుకోవడం జరుగుతుంది. అంత కాల్షియం ప్రొడ్యూస్ చేసి బాడీ అక్కడ మళ్ళీ రిపేర్ చేసి ఆ చిప్పను తయారు చేస్తుంది. అక్కడ ఏమవుతుందంటే ఆ పలసని లేరు స్కల్కు ఉండడం వల్ల ఏంటంటే బయట క్రిములు కానీ, లేకపోతే అనేక రకాల బ్యాక్టీరియాలు కానీ, వైరస్లు కానీ ఈ చర్మంలోంచి లోపలికి వెళ్ళి ఆ శిశువు యొక్క బ్రెయిన్ని పాడు చేయకుండా ఉండటం కోసం ఏంటంటే పుట్టినరోజు నుంచి ఈ ఆముదం అనేది తలకు రాసి ఊరండి. ఈ ఆముదం ఎంత అద్భుతమైందంటే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్, పెయిన్ రిలీఫ్ ప్లస్ లూబ్రికెంట్ అండి. చిన్నపిల్లలు చూడండి, పడుకుని మంచంలో ఫ్యాన్ తిరుగుతున్నా చెమట పట్టేస్తుంది తల. ఎందుకు? ఇక్కడ ఒక భయంకరమైన రిపేర్ జరుగుతుంది. అక్కడ చాలా పెద్ద వర్క్ అనమాట. అది మనకేమో అనిపించదు, దాని గురించి ఆలోచించట్లేదు కాబట్టి. ఇంత స్కాల్ప్లో ఎంత పెచ్చు మళ్ళీ కొత్తగా ఏర్పడాలంటే ఎన్ని కోటాను కాల్షియం అణువులు కలిస్తే అంత పెద్దదవుతుందండి. అందుకు అక్కడ జరిగే రిపేరు, అక్కడ వర్క్ జరుగుతుంది కాబట్టి ఆ హీట్ అనేది ఉంటుందన్నమాట. ఆ హీట్ ఏమవుతుంది, మనం ఎప్పుడైతే ఆముదం రాసామో అది బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు మా ఆముదాలు మానేసి మనం నూనె రాయడం కూడా తగ్గించేసాం కాబట్టి ఆ వేడి అనేది అలా ఉండిపోవటం వల్ల అది బాడీలోకి వెళ్ళి కిందకి, బ్రెయిన్లోకి అనేక రకాలైన సైడ్ ఎఫెక్ట్లు పిల్లలకు రావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఆముదం వాసన వస్తుందని, లేకపోతే అది జిడ్డుగా ఉంటుందని అనేక రకాల వంకలతోటి మనం అదేదో తప్పు అన్నట్టుగా చూసి దాన్ని రాయడం మానేయటం వల్ల ఎంత అద్భుతమైన ప్రక్రియ అంటే మన ఆరోగ్యానికి ఉపయోగపడే చక్కని ఒక చిట్కా అనుకోండి, ప్రక్రియ అనుకోండి, ఒక మెడిసిన్ అనుకోండి, దాన్ని మనం కోల్పోయాం. ఈ ఆముదం అనేది మనకి లూబ్రికేషన్కి బ్రహ్మాండంగా ఉపయోగపడేదండి. పూర్వకాలంలో అన్ని రకాలైన విషయాలు కడుపులో ఉన్నట్లండి. మనం ఏం చేస్తున్నామండి, మన కారు శుభ్రంగా ఉండాలి, ఇల్లు శుభ్రంగా ఉండాలి, గోడ శుభ్రంగా ఉండాలి, మనం కూర్చున్న టేబుల్ బాగుండాలి, మనం కూర్చున్న కుర్చీ బాగుండాలి, అన్నీ తుడుచుకునే శుభ్రం చేసుకునే కూర్చుంటాం.
కానీ మన పొట్టమట్టికి ఎప్పుడు శుభ్రం చేయట్లా. ప్లస్ ఇక్కడ డ్రాబ్యాక్ ఏంటంటే, ఒక 40-50 సంవత్సరాల క్రితం ఈ ఎరువులు పురుగు మందులు లేవండి. ఉన్న 1-2 ఉండే, ఇంత భయంకరంగా ఉండే కాదు. అప్పుడు వాడినా కూడా పురుగు మందు ఒక 10 రోజుల దాకా మార్కెట్కి పట్టుకెళ్ళేవారు కాదు. ఆ సరుకు దాని యొక్క ప్రభావం పూర్తిగా పోయాక మార్కెట్కి పట్టుకెళ్ళి అమ్మేవారండి. రైతులో కూడా నీతి ఉండేది. రైతు ఎప్పుడూ నీతివంతుడే. ఇప్పుడు కూడా చెప్తే, నువ్వు ఇలా అమ్మటం వల్ల ప్రజలకి ప్రమాదం జరుగుతుంది, ఆ పురుగు మందు ఎన్ని రోజుల తర్వాత దాని ప్రభావం తగ్గుతుందో తర్వాతే ప్రోడక్ట్ అమ్ము అని వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తే కనుక తప్పనిసరిగా పని చేస్తారండి. అప్పట్లో ఈ ఆనందం ఇచ్చే సమయంలో ఎరువులు లేవు, పురుగు మందులు లేవు. చక్కగా ప్రతి ఊళ్ళోని పశువులు అనేవి ఉండి, ఆవులు అవనండి, గేదెలు అవనండి, ఏయైనా ఆ ఎరువు, పెండ, ఆ మూత్రం, ఏదైతే గడ్డి తినగా మిగిలింది ఒక గోతిలో వేసి అది కుళ్ళిపోయిన తర్వాత ఆ విధమైన న్యాచురల్ మెన్యూర్ని వాడి పంటలు పండించేవారు. ఆ పంటలో అద్భుతమైన శక్తి ఉండేది. మీకు కాల్షియం కావాల్సిన పంట వేసుకుంటే కాల్షియము, మెగ్నీషియం కావాలంటే మెగ్నీషియము, కార్బోహైడ్రేట్ కావాలంటే కార్బోహైడ్రేట్. ఎందుకంటే ఈ భూమిలో అన్ని రకాలు ఉన్నాయి కాబట్టి అప్పట్లో మనకి అంత మంచి ఆహార పదార్థం అనేది భూమి నుంచి మనకు వచ్చేదండి. అంత ప్యూర్ ఫుడ్ తిన్నప్పుడు కూడా సంవత్సరానికి సీజన్ మారినప్పుడు తప్పనిసరిగా ఆనందం తాగించేవారండి. ఎందుకు? ఇంకా శరీరంలో ఏమైనా విషయాలు ఉండిపోతే, అంటే మనకి తెలిసి తెలియకుండా ఎక్కడో ఎవరో పావుని చంపారు, భూమిలో కప్పెట్టారు, మనం ఆ భూమిలో నడుస్తున్నాం, వర్షం పడింది, ఆ భూమి మెత్తపడింది, దాని కూర దిగింది, లేకపోతే దాని ఎముక గుచ్చుకుంది, లేకపోతే ఒక తేలు ఎముక గుచ్చుకుంది, లేకపోతే విషంతో కూడి ఉన్న ఒక చేప యొక్క ముళ్ళు దిగింది. ఇలాగా అనేక రకాలైన జంతువుల యొక్క జలచరాలు, భూచరాలు, వీటి యొక్క విషం మన శరీరంలో ఉంటే దాన్ని బయటికి పంపేయడం కోసం ఈ ఆముదం అనేది వాడేవారండి. ఈవెన్ మనం తోటలో తిరుగుతూ ఉంటాం, లేకపోతే ఇంట్లో తిరుగుతూ ఉంటాం, దొడ్లోకి వెళ్తాం, ఈ సాలిపురుగులు ఏం చేస్తాయి? సన్నటి దారాలు అల్లుతాయి. ఎక్కడైతే లైట్ ఉందో అక్కడ వెలుతురు వచ్చే చోట అవి వచ్చిన క్రిములు తినడానికి మనం నడుస్తూ ఉంటే ఆ సాలిడ్ అనేది మొహం అంతా అంటుకుంటుంది, పైన షర్ట్ లేదు, ఒళ్ళు అంతా అంటుకుంటుంది. సాలిగూడు అనే దాంట్లో విషం ఉంటుందండి. అది మన శరీరంలోకి వెళ్ళినప్పుడు ఏం చేస్తుంది? అనేక రకాలైన జబ్బులు వస్తాయి అన్నమాట. అందుకు ఇటువంటి అంత స్వచ్ఛమైన వాతావరణంలో పరిశ్రమలు వచ్చి కల్మషం కాకముందర, ఈ పరిశ్రమలు అనేది ఇండస్ట్రియలైజేషన్ అనుకుంటున్నాం, పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్నాం అనుకుంటున్నాం. కాదు, డబ్బులు వస్తున్నాయి కానీ ఆరోగ్యాలు పోతున్నాయి. ఆ పరిశ్రమల నుంచి వచ్చే వాటర్ అవనివ్వండి, అంటే వాళ్ళు శుద్ధి చేయగా మిగిలిన నీరు అవనివ్వండి, గాలి అవనివ్వండి, భూమి అన్నీ నాశనం అయిపోతున్నాయి. దాన్ని జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల అనేక రకాలైన చెడు ప్రభావాలు మనమే పడుతున్నాయి. అటువంటి విషయాలన్నిటిని బయటికి పంపాలి కాబట్టి వేసవికాలం ఉందండి, వేడిగా ఉంటుంది వాతావరణం. ఇప్పుడు మనం సంధిలో ఉన్నాం, అంటే వేసవికాలం వెళ్ళిపోయి వర్షాకాలం స్టార్ట్ అవుతుంది. ఇది సంధి అంటాం మనం, దీనికి దానికి మధ్యలో ఉన్నదనమాట. ఈ టైంలో ఏమవుతుంది? వర్షాలు చూస్తున్నారు అందరూ. ఈ వర్షాల ప్రభావం పెరిగి వాతావరణం ఒకసారి చల్లబడేటప్పటికి అప్పటిదాకా మనం వేడి వాతావరణంలో ఉన్నాం. ఎప్పుడైతే వేడి వాతావరణంలో ఉన్నామో మన బ్లడ్ ఫ్లో బాగుంటుంది, చెమటది బాగా పడుతుంది, మినరల్స్ అయ్యి తీసుకుంటాం, బాడీ కూడా హార్ట్ బీట్ కానీ పల్స్ కానీ అన్నీ బాగుండి మనిషి శరీరంలో వేడి అనేది ఉంటుంది, కఫ్ ఉండదు ఆ టైంలో. ఎప్పుడైతే మీ శరీరం చల్లబడిపోయి బయట వాతావరణం చల్లబడిపోయిందో కఫం పెరిగిపోయి మీ మీద, వాతం కఫం రెండుని, ఈ కఫానికి వాతానికి సంబంధించిన వ్యాధులు రావడానికి అవకాశం ఉంది. అజీర్ణం అందులో మెయిన్ వచ్చేది. ఎప్పుడైతే వాతావరణం వేడిగా ఉండి ఈ వేడి ఒకసారి చల్లబడిందో మీ ఆలోచన, మత్తు పెరిగిపోతుంది మనిషికి. కఫం ఎప్పుడైతే పెరిగిందో మత్తు పెరిగిపోతుంది, వర్క్ చేయాలనే కోరిక తగ్గిపోతుంది, ఆకలి తగ్గిపోతుంది, బద్ధకం వచ్చేస్తుంది. దానివల్ల అనేక రకాల సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అని ఎన్నో రకాలు. ఇవన్నీ తగ్గడం కోసం ఏం చేసేవారంటే ఈ ఆనందం అనేదాన్ని సీజన్ మారగానే చక్కగా వంట ఆనందం ఏదైతే మనకు తాగటానికి పనిచేస్తుందో అది తీసుకుని, అది 100 గ్రాములు తీసుకుంటే 100 గ్రాముల అల్లం రసం పోసుకుని అందులో దాన్ని చక్కగా ఒక 5-6 పొంగులు వచ్చి పొంగటం, దింపటం, మళ్ళీ పొంగించడం, మళ్ళీ దింపటం, అలాగా ఒక 5-6 పొంగులు, 7 పొంగుల దాకా పొంగించుకోవచ్చు, 3 నుంచి 7 తీసి దాన్ని కనుక చక్కగా 2 చెంచాలు 3 చెంచాలు వయసుని బట్టి బరువును బట్టి ఇవన్నీ చూసుకుని కనుక తాగితే
జాడించి విరోచనాలయ్యి ఈ ఆముదం అనేది చాలా జిగురుగా ఉంటుందండి. చాలా జిడ్డుగా ఉంటుంది, చిక్కగా ఉంటుంది, వదలదు గమ్మున. ఎప్పుడైతే మీరు తీసుకున్నారో ఇది మీ ప్రేగులకు అంటుకుని పేగులకు లూబ్రికేషన్ అనేది పెరగడం వల్ల మీ ఫ్రీ మోషన్ అవుతుంది. తర్వాత కూడా ఎవరికైతే కాన్స్టిపేషన్ ఉందో, ఇవాళ కాన్స్టిపేషన్ ఎంతోమంది కాన్స్టిపేషన్ 100కి 40 మంది ఫ్రీ మోషన్ లేదండి. దాని గురించి వేడి నీళ్ళు తాగడం, అటు ఇటు పరుగులు పెట్టడం, పిల్లి మొగ్గలు వేయటం, ఆసనాలు వేయటం, ఎన్ని చేసిన ఆవనాళ్ళు కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు, మందులు పట్టుకెళ్తూ ఉంటారు. అటువంటి తిప్పలు ఏమీ లేకుండా ఆముదంతో చక్కగా ఉంటుంది. ఈ ఆముదం అనేది విపరీతమైన పైత్యం అండి, వికారం పెడుతుంది. ఆ పైత్యం వల్ల కొంతమంది చాలా వికారపడి వాంతులు అయిపోతాయి, మోషన్లు అవుతాయి, ఇబ్బంది పడతారు. ఆ సైడ్ ఎఫెక్ట్ లేకుండానే అందులో మనం అల్లం రసం అనేది కలపడం అండి. కలిపినప్పుడు అది న్యూట్రల్ అయిపోతుంది. అప్పుడు దాన్ని చక్కగా స్మెల్ లేకుండా ఉండాలంటే తేనె కూడా కలుపుకోవచ్చు. కావాలంటే పాలలో కలుపుకొని తాగేస్తే దాని స్మెల్ కూడా ఉండదు. కాబట్టి మీరు తీసుకోవడానికి చాలా ఈజీగా వర్కౌట్ అవుతుందండి. ఈ ఆముదం గింజల యొక్క ఉపయోగం ఏంటంటే, ఒబెసిటీతో చాలామంది బాధపడుతూ ఉంటారు. వాళ్ళు ఆముదం గింజలు తెచ్చుకుని దాన్ని కొట్టుకుని జాగ్రత్తగా పప్పు తీసుకోండి. మిక్సీలో ఒకసారి అలా వేసి అలా ఆపితే ఆ గింజలు పగిలిపోతే లోపల పప్పు బయటకు వస్తుంది. ఏదో మార్గంలో పప్పు కలెక్ట్ చేసుకోండి. ఆ పప్పు బావంచాలు రెండు కలిపి ఆముదం వేరు కూడా తీసుకోండి. ఈ మూడు కనుక నూరి మీరు ఒక 1/2 ఇంచ్ థిక్నెస్, మీ బాగా బొజ్జ పెరిగిపోయి పొట్ట పెరిగిపోయింది అనుకున్న వాళ్ళు ప్రతిరోజు కూడా ఒక 6 ఇంచ్ థిక్నెస్ ఉండేలాగా పొట్ట మీద వేసుకుని దాన్ని ఒక లేయర్ కానీ దానిపైన ఆముదం ఆకులే వేసుకుని చక్కగా గుడ్డ కట్టేసుకుని పడుకుంటే కొన్ని రోజులు కనుక ఈ ప్రక్రియ చేస్తే ఒక బాణలేగా ఉన్న పొట్ట కూడా ఒక 3-4 నెలల్లో తగ్గిపోతుందండి. చక్కగా అయిపోతారు. అంత అద్భుతంగా ఈ ఆముదం చెట్టు యొక్క వేరు, గింజ, బావంచాలు కలిపి వాడుకోవచ్చు. ఆముదం గురించి చెప్పాలంటే చాలా పెద్ద గ్రంథం అవుతుందని ముందరే చెప్పాను కదండి. మీకు తలపోటు ఉంది, తగ్గట్లేదు, ఏమీ లేదు, మీరు ఆముదమాకు తీసుకోండి, దాన్ని తల మీద 2-3 ఆకులు వరుస వేసేసి ఒక గుడ్డ కట్టేసుకోండి. ఒక గంటలో తలపోటు తగ్గిపోవాలి. ఈ రకంగా కొన్ని రోజులు మీరు చేశారనుకోండి, ఆటోమేటిక్గా మీకు హెడేక్ రావడం అనేది ఆగిపోతుంది. మైగ్రేన్ తగ్గడానికి కూడా అవకాశం ఉందండి. మీ కీళ్ళ నొప్పులు ఉన్నాయి, మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, లేకపోతే మోక చేతుల నొప్పులు ఉన్నాయి, గుత్తి నొప్పి ఉంది, ఇక్కడ రిస్ట్ నొప్పి, మీరు ఈ ఏదైతే ఆముదమాకు ఉందో దానికే కొంచెం ఆముదం రాసి పెనం మీద వేడి చేసి వేడిగా ఆ మోకాల మీద వేసి కట్టుకోండి. కొన్నాళ్ళకి కొద్ది రోజులకి ఆ కట్లు కట్టడం వల్ల మోకాల్లో గుంజు పెరగడానికి కూడా అవకాశం ఉందండి. అంత అద్భుతమైన మూలిక ఆముదం ఆకు. ఆ విధంగా వాడుకోవచ్చు మీరు. అలాగే ఈ పశువులకి అది ఏం చేసేవారంటేనండి, ఈ లోపల పురుగులు పెరిగినాయి, పాములు పెరిగినాయి, అటువంటిప్పుడు ఏం చేయరంటే ఈ పచ్చికాయల్ని కూడా మెత్తగా చూర్ణం చేసి అదే పేస్ట్ కింద దాన్ని నీళ్ళలో కలిపి కూడా పట్టేసేవారండి. లోపల పురుగులన్నీ చచ్చిపోయి బయటకు వచ్చేసి. లేతకాయలు కూర కూడా ఉండేవారండి పూర్వం. చాలా రకాలు మన వాళ్ళు అద్భుతమైన మూలికలనే కూరలుగా వండేవాళ్ళు. వాడడం వల్ల ఏమవుతుందంటే మందు తిన్నట్టు అయ్యేది, కూర తిన్నట్టు అయ్యేది. ఇప్పుడు కాకరకాయ చేదుగా ఉంది, కొంతమందికి చాలా ఇష్టం, తింటాం మానేశారు. అలాగే ఈ మూలికల కూరలు కూడా కొంచెం చేదుగానే వేటగానే ఉన్నా తింటూ ఉంటే చాలా చక్కగా మన ఆరోగ్యం బాగుపడి అనేక రకాలు ఈ ఆముదం వల్ల అవుతుందన్నమాట. ఈ ఆముదం అనేది పూర్వం కేవ్స్లో కూడా వాడేవారండి. ఇది ఎవాపరేట్ అవ్వదు. ఒకసారి మీరు గుడ్డ కనుక ఆముదంలో ముంచి దాన్ని ఒక ఇనప తీగి కాగడ కింద కట్టేశారు అంటే, ఎక్కడైనా దాన్ని అలా భద్రపరిచి ఉంచారంటే 500 ఏళ్ళ తర్వాత కూడా మీరు అగ్గిపుల్ల వేసి వెలిగితే వెలుగుతుందండి. అంత అద్భుతమైన గుణం ఆముదంలో ఉంది. మీరు అదే కిరసనాల దీపం పట్టుకెళ్ళారనుకోండి, ఉన్న ఆక్సిజన్ అంతా ఆ దీపమే లాగేసుకుని మీరు చచ్చిపోతారు. ఈ ఆముదం అలా కాదండి. ఆక్సిజన్ అబ్జర్వ్ చేసుకుని కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేయడం కాదు, అది కార్బన్ డైఆక్సైడ్ వల్ల కూడా మండుతుంది అది. అంటే ఇది నా భావన మట్టుకే. ఎందుకు అంటే కేవ్స్లో ఓన్లీ నూతులు తవ్వేటప్పుడు కానీ, గుహల్లో నడిచేటప్పుడు కానీ, గుహల్లోంచి ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఓన్లీ ఆముదమే వాడేవారు. ఎందుకు అంటే కారణం ఇది. ఎందుకంటే అది ఆక్సిజన్ని కూడా రిలీజ్ చేస్తుంది కాబట్టి కాలినని మన ప్రాణిహాని ఉండదు.
అలాగే నూతులు తవ్వేటప్పుడు, నూతులు బాగు చేసేటప్పుడు కూడా అనేక విషవాయువులు రిలీజ్ అయితే చనిపోతూ ఉంటారు నూతిలో దిగినోళ్ళు. ఆ విషవాయువుల్ని కాల్చేసి ఇది ఆక్సిజన్ రిలీజ్ చేస్తుందని నేను అనుకుంటున్నాను. లేకపోతే ఆనందం దీపం పట్టుకునే నూతిలోకి దిగమనివ్వరండి, కంపల్సరీ అది పూర్వం. ఇన్ని రకాలుగా అంటే ప్రకృతిని బాగు చేయడంలోని ప్లస్ ఎటువంటి కల్మషం లేకుండా లూబ్రికెంట్గా ఇది పనిచేస్తుందండి. ఏవైనా ఏంటి, క్రూడ్ ఆయిల్ వాడే బదులు ఆనందం నూనె వాడుతున్నారు చాలా రకాల ఇంజిన్స్లోని వీటిల్లోని కూడా. అంటే ఎన్ని అద్భుతమైన గుణాలు రకాలు ఈ ఆముదం చెట్టు అనే దాంట్లో ఉన్నాయో చూసుకోండి మీరు. ఈ ఆముదం చెట్టు యొక్క నల్ల ఆముదంతో అనేక రకాలైన మంత్రతంత్రాలు అటువంటివి కూడా చేస్తారండి. అవి మనకి ఇక్కడ మందుల్లో కూడా ఎన్నో రకాల మంత్రాలు తంత్రాలు వాడతారు, తావీదులని. అంటే ప్రతి మూలికలోని అనేక రకాలైన అద్భుత గుణాలు ఉంటాయన్నమాట. మోదుగు చెట్టు యొక్క మాలకి ఒక గుణం, తులసి మాలకి ఒక గుణం, మారేడు మాలకి ఒక గుణం, ఇలాగా మర్రి చెట్టు, వేప చెట్టు అనేక రకాలు. ఈ యొక్క వేర్లు కానీ కాండాన్ని కానీ చెక్కి పూసలుగా చేసి మాలలు గుచ్చి వేసుకుంటే కూడా అనేక జబ్బులు తగ్గిపోతాయండి. అవి మనం ముందు వీడియోల్లో మాట్లాడుకుందాం తప్పనిసరిగా. ఏ మాల వేసుకుంటే ఏ జబ్బు తగ్గుతుంది, ఏ మూలికతోటి ఏ మాల చేయొచ్చు. అదేవిధంగా కలర్ థెరపీ అని కూడా ఉండేదండి పూర్వం. ఏది ఆయుర్వేదంలో ఒక్కొక్క రంగు సీసాలో నీళ్లు పోసి అది సూర్యకిరణాల్లో పెట్టి సూర్యుని యొక్క 7 రంగుల యొక్క ప్రభావం ఇన్ని రకాలైన జబ్బులు జస్ట్ ఆ నీళ్లు తాగితే తగ్గిపోతుంది అనేది కూడా మన పూర్వీకులు. అంటే ఏ సబ్జెక్టు ఇందులో లేనిది ఉండదండి. జంతికలు ఎలా వండుకోవాలి, కబాబ్ ఎలా చేసుకోవాలి, బూరెలు ఎలా వండుకోవాలి, గారెలు ఎలా వండుకోవాలి, ఇలాగ ప్రతిదానికి కూడా వివరించి ఆయుర్వేదంలో ఉంటుందండి. అంత అద్భుతమైంది ఈ ఆయుర్వేదం అనేది. ఇది మన సనాతన ధర్మం నుంచి సంప్రదాయంగా మనకి వేలు అవ్వచ్చు, లక్షలు అవ్వచ్చు, తరతరాలుగా క్యారీ అవుతుందన్నమాట. ఏదైతే ఈ క్యారీ అవుతుందో దాన్ని మనం పూర్తిగా కోల్పోతున్నాం. కాబట్టి నాకు చేతనైందంత కొంతమంది అయినా ఇది తెలుసుకుని చిన్న చిట్కాలు ఉపయోగించుకుని అనారోగ్య సమస్యలు తగ్గించుకుని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. నమస్కారం అండి.